అంజలినైతే బంటి వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాక అంజలి అయితే అక్కడ ఉన్న ఆశ జ్ఞాపకాలు, ఆశ బట్టలు, ఫోటోలు అన్నీ కలిపి బయట పడేస్తుంది. ఇక మీద ఎప్పుడు ఈ ఆశ జ్ఞాపకాలు కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి అన్నీ బయటకి విసిరేస్తుంది. బయటకి విసిరేసి వాటిని తగలబెట్టేస్తుంది. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సరేనమ్మా బయటకు పారేయ్ అని చెప్పి అంటారు. ఇక వాళ్ళు చెప్పడంతో కూడా అక్కడ ఉన్న ఆశ జ్ఞాపకాలన్నీ అంజలి తగలబెట్టేస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అంజలి అలాగే ఆ బంటి ఫోటోని అంజలి అయితే గోడకి మేకుతో తగిలిస్తూ ఉంటుంది. ఇక గోడకి మేకు పెట్టి తగిలించాక అక్కడ దేవుడి మూలకి వెళ్ళి దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. ఇంతలో అంజలి దీపం వెలిగిస్తూ ఉంటే పెద్ద గాలి అయితే వస్తుంది. ఆ గాలికి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇంత గాలి ఉన్నట్టుండి ఇప్పుడు వచ్చిందేంటి ఈ గాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంజలి అయితే ఏంటి గాలి ఎలా వస్తుందని అనుకుంటుంది. ఇంతలో అంజలి పెట్టిన దీపాలు అయితే ఒక్కసారిగా ఆరిపోతాయి. ఇక అంజలి అక్కడ పెట్టిన ఫోటో కూడా అక్కడ గోడకి పెట్టిన ఫోటో కూడా గాలికి పడిపోతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఈ అపశృతి, ఇప్పుడు ఇలా జరిగిందేంటి, మీ ఫోటో పడిపోవడం ఏంటి, అక్కడ ఉన్న దీపాలు ఆరిపోవడం ఏంటి, ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఇక అంజలి కూడా చాలా టెన్షన్ పడుతూ అసలు ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.